నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎలా యూజ్ చేసుకుంటే అలా ఉంటుంది. అదేలాగా నువ్వు చెప్పేది మంచిగానే చెప్తున్నావు గానీ అదెలా చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటే, ఇప్పుడు ఈ 10,000 ఫోన్ లేదా 15, 20,000 ఫోన్ ఎంతో ఫోన్. నీ దగ్గర అంతే ఫోనుంది. నా దగ్గర అంతే ఫోనుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? అడ్డమైన వీడియోలు చూసుకుంటా, పాఠాలు వినుకుంటా, వీడియోలు చూసుకుంటూ టైం గడుపుతున్నావు. కానీ ఇంకొకడేం చేస్తున్నాడు? అదే ఫోన్ నీ దగ్గర ఉన్న ఫోనే అతని దగ్గర ఉంది. అతను బిజినెస్ చేసుకుంటా, లేదా వీడియోలు క్రియేట్ చేసుకుంటా, అతను వేల లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి. ఇద్దరిది ఒకటే జీవితం కదా! నీ దగ్గర ఉన్నది వాని దగ్గర ఫోన్ ఉంది కదా! సేమ్ కదా ఇద్దరిది. మరి నీ జీవితం ఇలా ఎందుకున్నది? వాని జీవితం ఎలా ఉన్నది? నీ జీవితం నువ్వు ఇలాగే క్రియేట్ చేసుకున్నావు. అడ్డమైన వీడియోలు చూసుకుంటా, పనికిరాని ముచ్చట్లు పెట్టుకుంటా, వీడియోలు వింటుంటా, ఆడియోలు వింటుంటా ఇలా దానికి రోజులు గడుపుతున్నావు. కానీ వాడు మైండ్ సెట్‌తో ఆ ఫోన్‌ని ఎలా ఉపయోగించుకుంటే మనం పైకొస్తామని ఆలోచించి, ఆ ఫోన్‌ని బాగా వర్కౌట్ చేసి, మంచి మంచి వీడియోలు క్రియేట్ చేసుకుంటా, మంచి మంచి టెక్నికల్‌తో వాడి మైండ్ ఉపయోగించుకుంటూ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పండి. ఇద్దరిది ఒకటే మైండ్ సెట్ కదా! మరి అదెట్లా అయింది? వాడెందుకు